ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గుంట రూప గారికి, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు చంద్రశేఖర స్వామి గారికి, మనందరి ప్రియతమ నాయకుడు ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు రమణన్న గారికి, జగన్నాథన్న గారికి, అలాగే పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి గారికి, దుష్యంతులక్క గారికి, అలాగే వేదికపై ఆసనైన పద్మశాలి నాయకులందరికీ, నా మహిళా సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం మీ అందరినీ చూడడం, ముఖ్యంగా గుంటుక రూప ధైర్య సాహస ఈ పురుషాధిక్య సమాజంలో రూప లాంటి వారు రాణించడం అంటే మామూలు మాట కాదు. నేను మనస్ఫూర్తిగా నేను చాలా కుల సంఘాలకు, వివిధ కుల సంఘాల సభలు కావచ్చు, సమావేశాలకు, కానీ మన సమావేశాలకు వచ్చినప్పుడు మాత్రం మహిళలు చాలామంది కనబడతారు, మహిళల ప్రెజెన్స్ కనబడుతుంది. ఏ కులంలో కనబడదు, అనుభవం. దానికి కారణం రూప కావచ్చు, దుష్యంతులక్క కావచ్చు. వీళ్ళందరినీ చైతన్యపరిచి సమావేశాలకు తీసుకురావడం వాళ్ళు రావాలని, వాళ్ళు కూడా వస్తున్నారంటే మీ అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు బయటికి రావడం చాలా కష్టం. వాళ్ళు వస్తున్నారంటే మీరు కూడా ఈ సమాజం, మీకు కూడా ఈ సమాజం పట్ల బాధ్యత ఉందని, మీ వర్గాల పట్ల న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తున్నారని నా అర్థం. మీ ఏ వర్గాలకైతే చెందుతున్నారో ఆ వర్గాలకు న్యాయం జరగాలని మీరు ఆలోచన చేస్తున్నారు. అది చాలా మంచి పరిణామం మన కులానికి. ఎందుకంటే మహిళలు బయటికి రారు. మహిళలు వచ్చిందంటే వాళ్ళు ఎదురుదానికి చేసినా ఏం చేసిన ఫలితం 100% జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తిరగబడతారో, మీకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తారో ఎక్కడైనా కానీ ఫలితాలు. ఉదాహరణకు మలాలా యూసుఫ్ జాయ్ విన్నర్, షీఈ్ ద నోబెల్ ప్రైజ్ విన్నర్ ఫ్రమ్ పాకిస్తాన్. పాపం అక్కడ ఎట్లుంటుందంటే మహిళలు చదువుకోరు, బయటికి రావద్దు, బయటికే రావచ్చు, చదువుకోవడం ఏంటి, స్కూల్కి పోదు. ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, కొన్ని ప్రదేశాల్లో మహిళలు బయటికి రావచ్చు. అసలు ఇంట్లోనే ఉండాలి కదా. బయటకు వచ్చి చదువుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే, స్కూల్కి పోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ గుండు గీయడం, వాళ్ళని అవమానకరమైన రీతిలో చూడడం, బయటకు వస్తే కుట్టడం, ఇలాంటి పద్ధతులు అక్కడ ఉంటాయి. కానీ మలాలా అనే అమ్మాయి ఇక ఇది మా వల్ల కాదు అని తిరగబడితే ఆ ప్రపంచమే ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె నోబెల్ లారెట్, నోబెల్ బహుమతి వచ్చింది. ఆమె మొత్తం ఈ అరబ్ దేశాల్లో ఉన్న మహిళలందరినీ కూడా సంఘటితం చేయడం, చైతన్యవంతులు చేయడం, ఆ మహిళలందరినీ కూడా ఆదర్శంగా నిలవడం, తిరుగుబాటు చేయడం ఆమె వల్ల అయింది. కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాల్లో మహిళలు చదువుకుంటున్నారు. అంటే మహిళలు ఆ విధంగా ఉండాలని నేను చెప్పదలుచుకున్నాను. ఇరాన్లో ఒక సంఘటన జరిగింది. ఇరాన్లో కూడా మహిళలు తిరగబడ్డారు, అక్కడ కూడా ఆగలేదు. ఏంద్రా విషయం అంటే హిజాబ్ అని కట్టుకుంటారు కదా, హిజాబ్ ఏంటంటే హిజాబ్. సో అక్కడ కూడా తిరగబడ్డారు. అంటే మహిళలు ఏ విధంగా తిరగబడితే అని చెప్పడానికి ఆ ఉదాహరణ చెప్తుంది. మీ శక్తి అలాంటిది. ఇలా మీరు లేకపోతే ఈ లోకమే లేదు కదా, ఉందా? మహిళ అనే వాళ్ళు లేకపోతే లోకం ఉందా? మరి ఎందుకు పురుషానికి ప్రపంచం, పురుషులు ఎందుకు? ఇప్పటి వరకు కూడా అమెరికాలో మహిళ ప్రెసిడెంట్, ఇవాళ అమెరికా కూడా చాలా గొప్ప చెప్పుకుంటాం. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ కంట్రీ. ఇలా ప్రపంచంలోనే #1 కంట్రీ, సూపర్ పవర్. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోయిందంటే అక్కడ కూడా అదే ఉంది కదా, మన దగ్గరనే
విషాదించే సమాజం ఉంది అనుకుంటాం, కానీ భారతదేశంలో ప్రపంచమంతా ఉంది. చాలా బాధకరం. అందుకే నేను రూపాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఇవాళ సమాజంలో ఫోర్ వాల్స్లో ఉండకుండా, 4 గోడల మధ్య ఉండకుండా బయట రస్తలు చూసుకున్నా వాళ్ళందరినీ నేను అభిమానిస్తాను. నేను చాలాసార్లు అన్నది కూడా, ఇలా మహిళలు ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరిస్తారు, వీళ్ళు రూపాయలు ఆవిష్కరిస్తారు కాబట్టి, లేకపోతే 5 రోజులు ముందే కాబట్టి, లేకపోతే ఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడ పోయి కూర్చుంటున్నారు, సీట్ దొరకకపోతే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే అందరం ఒక కుటుంబంలోనే కదా. కాకపోతే జరిగి చెప్తున్నా అంటే మనం గౌరవించుకోవాలని నా ఆలోచన. అందుకే నేను ఇలా మనస్ఫూర్తిగా నిన్ను అభినందిస్తున్నా. ముందరికి వచ్చి ఇవాళ ఇంతమందిని నువ్వు తయారు చేస్తున్నాను, నీకు ఎక్కువ మందిని తయారు చేయాలి. అందరూ వచ్చేటట్టున్నారు. మనలో పార్టిసిపేషన్ ఉందంటే మామూలు మాట కాదు. మీ అందరినీ మరొకసారి అభినందిస్తూ, ఇక ప్రభుత్వం తరఫున తప్పకుండా అన్న రమణన్న అడిగి చెప్పి, రమణన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వర్గాలకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసిండు. అప్పుడున్న ప్రభుత్వాలతో, అప్పుడున్న ప్రభుత్వ అధినేతలతో, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి తన వంతు కృషి చేసిండు. ఆనాడు మన సమాజ అభివృద్ధి కోసం కావచ్చు, మన చైతన్య, మన చేనేత కార్మికుల కష్టాల గురించి, మన సమస్యల గురించి ప్రస్తావించి ఆ రోజు తన పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆ రోజు పరిష్కరించాడు. నేను మనస్ఫూర్తిగా అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి అది మా బాధ్యత. మోదీ గారిది కావచ్చు, నాది కావచ్చు, ఇక్కడ ఉన్న జగన్నాథ్ గారిది కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల బాధ్యత. అందుకే అన్న చెప్పిన ప్రస్తావించిన సమస్యను తప్పకుండా పరిష్కరించుకుందాం. ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు, టెక్నాలజీ యూనివర్స్, ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IISTని కూడా ఈ మధ్యనే ఇనాగ్రేట్ చేసుకున్నాం. దానికి మన ఆరాధ్య దైవమైన మన కొండాల్సిన బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఒక యాడ్ డిపో ఏర్పాటు చేసి అక్కడ ఉన్న కార్మికులకు సబ్సిడీ రూపంలో, అలాగే క్రెడిట్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 3 కార్పొరేషన్ల టెస్కో ఒకటి, పద్మశాలి కార్పొరేషన్ ఒకటి, ఇవన్నిటికీ కూడా చైర్మన్లను వేయాల్సిన అవసరం ఉన్నది, చైర్మన్లను నియమించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడే త్వరలోనే ఆ నియామకం జరిగేటట్టు, అది కూడా మన కుల బాంధవ్యులకు వచ్చేటట్టు కృషి చేస్తానని సందర్భంగా నేను తెలుసుకున్నాను. అంతిమంగా మనకు కావాల్సిన శ్రవణ్ గట్టిగా ఎత్తుంది. ఎదుగునే శ్రవణ్ మైక్ అవసరం లేదు, స్పీకర్లు అవసరం లేదు. శ్రవణ్ మైక్ వరిగిపోతుంది, స్పీకర్ కూడా అవసరం లేదు. శ్రవణ్ చాలా గట్టిగా ఎత్తుంది. ధనబలం ఉంటే సరిపోదు. ధనబలంలో సమాజంలో మనకు రాజ్యాధికారం కన్నా ఎక్కువ గౌరవం దక్కదు. ఏ కులంకైనా, ఏ వర్గంకైనా, ఏ మతంకైనా ఈ భూమి గౌరవం దక్కాలంటే రాజ్యాధికారంలో వాళ్ళకు వాళ్ళు భాగస్వామ్యులు అయినప్పుడే వాళ్ళ వర్గాలకు సమాజంలో గౌరవం దక్కుతుంది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానప్పుడు, రాజ్యంలో మన పాత్ర లేనప్పుడు, రాజ్యంలో మన వాటా లేనప్పుడు మనం ఎవరు కూడా మన దగ్గర రావడానికి కోసం మనకు గౌరవం ఉండదు. మీరు చూడు, ఎవరైతే ఇవాళ చట్టసభలో ఉన్నారో, ఏ వర్గాలకు సంబంధించిన వ్యక్తులైతే చట్టసభలో ఉన్నారో ఆ వర్గాలకే సమాజంలో గౌరవం ఉంటుంది. ఎందుకంటే పనులన్నీ కూడా వాళ్ళని, మనకి ఏది కావాలన్నా కానీ, ఇల్లు పర్మిషన్ కావాలన్నా ఆ కార్పొరేటర్ దగ్గరికి పోవాలా, లేకపోతే ఇంకోటి పెద్ద పనులు కావాలంటే మంత్రి దగ్గరికి పోవాలా, మీ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా. అంతేకాదు, ఆ ఎమ్మెల్యే మనం లేనప్పుడు
గీలదేంద్ర ఇలా కులం ఏంటి ఇలా లెక్కేంది అని మాట్లాడు. మన దగ్గరికి ఒక రావడం అంతే ఉంటుంది. ఎన్నెన్నో పైసలు సంపాదించు, ఎన్నెన్నో ఉండదు. అందుకే రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం. రాజకీయ అస్తిత్వం అనేది చాలా ముఖ్యం, ఏ కులానికైనా ఏ జాతికైనా. అందుకే మనలో ఈ సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు? ఇలా మహిళల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఇలా బలం పెట్టుకోవాలని చేసిన చేసిందంటే మా బలం ఏంటి, మా మహిళల బలం ఏంటని చూపెట్టుకోవడానికి అవి చేస్తుంది. పుట్టి చేసింది ఒకటి టైపాస్ పెట్టింది అనుకుంటున్నా. చెప్పండి, మీరందరూ ఎందుకు వచ్చారు? మా బలం కూడా వచ్చింది కానీ పుట్టిగా తినిపోవడానికి వచ్చిందా? మేము కూడా ఉన్నామా? మాకు మా సంగతి ఏంటి, మమ్మల్ని పక్కకు పెడుతున్నారని చెప్పి చెప్పుకోవడానికే ఇవాళ ప్రోగ్రాం పెట్టింది క్యాలెండర్ ఉట్టిగా పెట్టినారు. సో అందుకే సమావేశాలను ఉట్టిగా పెట్టుకోవచ్చు. నేను పద్మశాఖ సంఘం సమావేశం అంటున్నాడు, పెడదాం మార్చి 9 నాడు పెడదాం, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెడుతున్నాం. ముఖ్యమంత్రి ఎంపీగా వెళ్తున్నా. మరి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్తున్నాడు? వాళ్ళ బలం ఉంది కదా అని, వాళ్ళ ఓట్లు కావాలని వస్తున్నాడు. తినేందుకు పెడుతున్నాడు? మా బలం నుంచి పెడతాను సంగతి ఏంటనే కదా, అదేనా కదా. సో ఏ సమావేశమైనా దానికి కారణం ఒకటే, మాకు అధికారంలో భాగస్వామ్యం కావాలా, మీకే కాదు మేము ఉన్నామని. ఇలా మీకు సమావేశం పెట్టుకున్నది ఎందుకు? మహిళలు మాకు కూడా అధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి. పద్మశాలి సమావేశం ఎందుకు పెట్టుకుంటారు? మీ అధికారులు రాజ్యాధికారులు మాకు భాగస్వామ్యం కావాలని బెదిరించడానికి కదా. రేపు కార్పొరేటర్ టికెట్ ఇవ్వమంటాడు, ఇప్పుడు అసెంబ్లీ టికెట్ లేవు, ఎమ్మెల్సీ ఇవ్వమంటాడు, రాజ్యసభలు ఇవ్వమంటాడు. అచ్చడికి మనకి కావాలని అడుగుతారు అక్కడ సభలు. మంత్రి పదవులు ఇవ్వమంటాడు. ఇప్పుడు దేనికోసం ఉట్టిగా పెట్టుకుంటా సమావేశాలు దానికోసం పెట్టుకుంటారు. అందుకే ఈ సమావేశం కూడా దానికోసమే పెట్టుకున్నారు. అదృష్టం కొన్ని 33% రిజర్వేషన్లు మీకు వస్తున్నాయి. చట్టసభలో కూడా ఏమంటున్నారు, జిస్కా ఆవాజ్ ఉतना ఇస్తాను ఉतना భాగీదారి. ఏదేమైనప్పటికీ మీరు సమావేశం పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ వచ్చి ఇవాళ మీ బలాన్ని చూపెట్టారు కాబట్టి ముందు కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకొని మీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలి. కార్పొరేటర్లు ఉండాలి, మీరు కౌన్సిలర్లు కావాలా, జడ్పీ చైర్మన్ కావాలా, ఇప్పుడు ఎంపీపీలు కావాలి. ఇప్పుడు ఉన్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మీ సత్తా చాటాలా, ఆ భగవంతుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ.